సినీ ఇండస్ట్రీని పైరసీ పట్టి పీడిస్తోంది. గత 2 దశాబ్దాలుగా పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోయినా మొత్తం లెక్కలు తీస్తే ఖచ్చితంగా కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఆ స్థాయిలో సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందన్నప్పటికీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఒక భాషలో కాకుంటే మరో భాషలో, ఒక దేశంలో కాకుంటే మరో దేశంలో అన్నట్లుగా పైరసీ జరుగుతోంది. ఇక పైరసీ పోరాటమే మానేసిన ఇండస్ట్రీ నష్టాన్ని తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తుంది. సినిమాలు పైరసీ కాకుండా చూడడం ఎవరి తరం కావడం లేదు. కానీ పైరసీ అయినా కానీ నష్టం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఇండస్ట్రీ అన్వేషిస్తుంది అనేది చాలా మంది కామెంట్. పైరసీ గురించి ఎప్పుడు ఉండేదేలే అనుకుంటున్న టైంలో తెలంగాణ అతిపెద్ద పైరసీ ముఠా గుట్టురట్టయింది. తెలుగుతో పాటు అన్ని ఇండియన్ భాషల హాలీవుడ్ సినిమాలను పైరసీ చేస్తున్న ముఠాను సైబర్ పోలీసులు పట్టుకున్నారు. గత 18 నెలల్లో దాదాపు 50 సినిమాలను ఈ ముఠా పైరసీ చేసినట్లుగా గుర్తించారు. సినిమా విడుదలైన రోజే పైరసీ చేయడం ద్వారా ఈ ముఠా భారీ ఎత్తున సంపాదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరు క్రిప్టో పేమెంట్ల ద్వారా వ్యాపారం సాగించడం ద్వారా ఇన్నాళ్ళు బయటకు దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ టైంలో కూడా వీరు చేస్తున్న పైరసీ ఇండస్ట్రీని మరింత ఇబ్బందికి గురి చేస్తుందని సినీ ప్రేమికులు అంటున్నారు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ పైరసీ ముఠా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ ముఠా చేసిన పైరసీ కారణంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి వేలల్లో నష్టం వాటిల్లిందని అంచనాలు వేస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకే దాదాపుగా 3,500 కోట్ల నష్టం చేకూరిందని అంటున్నారు. ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఉన్న పరిస్థితులు నిర్మాతలను భయపెడుతూ ఉంటే పైరసీ మాత్రం నిర్మాతల ఇండస్ట్రీ వదిలిపోయే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇక కేవలం థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ ను సైతం వీరు పైరసీ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన కొన్ని గంటల్లోనే వీరు ఆయా కంటెంట్ ను పైరసీ చేసి క్రిప్టో పేమెంట్లకు అమ్మేస్తున్నారు. వీరు అందుకు గాను అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక సినిమా ఇండస్ట్రీ కరోనా తర్వాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు థియేటర్ కి రావడం చాలా వరకు తగ్గిపోయింది. అంతేకాకుండా 4 వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కారణంగా థియేటర్ కు ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి టైంలో మంచి క్వాలిటీతో పైరసీ అందుబాటులోకి వస్తే వెంటనే చూసేస్తున్నారు. దీంతో థియేటర్ ఆదాయంలో గండిపడుతుంది. అదే టైంలో ఓటీటీకి కూడా ప్రేక్షకులు దూరం అవుతున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీ అన్ని విధాలుగా నష్టాలను చూస్తుంది. అందుకే పైరసీపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నో ముఠాలు పైరసీ చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ కూడా అరెస్టు చేయాలని సగటు సినీ ప్రేక్షకుడు కోరుకుంటున్నారు.